ఇది 2021లో వచ్చిన ఒక సూపర్ హిట్ జాంబీ సినిమా. ఇందులో జాంబీలు సాధారణంగా ఉండకుండా చాలా తెలివిగా మారి తమకే ఒక భయంకరమైన రాజ్యాన్ని తయారు చేసుకుంటారు. ఆ రాజ్యానికి ఒక భయంకరమైన జాంబీ కింగ్ ఉంటాడు. అతను ఒక గుర్రం మీద తిరుగుతూ అందర్నీ నియంత్రిస్తాడు. అతను ఎవర్ని కరిస్తే వాళ్ళు చాలా పవర్ఫుల్ జాంబీలుగా మారిపోతారు. అందుకే ప్రపంచం వాళ్లను ఆల్ఫా జాంబీలు అని పిలుస్తుంది. అతని దగ్గర ఒక భారీ మ్యూటెంట్ టైగర్ కూడా ఉంటుంది. అది కూడా అతని ఆదేశాలు పాటిస్తూ ఆ రాజ్యాన్ని కాపాడుతుంది. కానీ ఈ వైరస్ మొదలు 6 నెలల ముందు ఒక హైవే మీద జరిగింది. ఒక మిలిటరీ వాహనం ఒక రహస్య కంటైనర్ తీసుకెళ్తూ ఉండగా ఒక డ్రైవర్ అజాగ్రత్తగా ఎదురుగా వచ్చిన కారును ఢీకొట్టాడు. ఆ ప్రమాదంతో కంటైనర్ తెరుచుకుని లోపల ఉన్న భయంకరమైన ప్రాణి బయటకు వచ్చింది. అది వెంటనే సైనికులపై దాడి చేసి వారిని చంపేసింది. వాళ్లను కరిచిన వెంటనే వాళ్లు జాంబీరుగా మారి దగ్గరలో ఉన్న పీసీటీ వైపు పరుగులు తీశారు. కొద్ది సమయంలోనే ఆ జాంబీరు పెద్ద గుంపుగా మారి మొత్తం నగరాన్ని ఆక్రమించాయి. ప్రతి మనిషిని జాంబీగా మార్చేశాయి. ప్రభుత్వం ఎంత ఫైర్ పవర్ వాడినా ఆపలేకపోయింది. చివరికి మిలిటరీ పెద్ద గోడలు కట్టి ఆ జాంబీలను ఒక ప్రాంతంలో బంధించింది. కానీ ఆ గోడల లోపల డబ్బు కోసం ఏమైనా చేసే మెర్సనరీలు ఒక క్యాసినో కింద ఉన్న వాల్ట్లోని డబ్బు కోసం పీటౌన్లోకి వెళ్లారని ప్లాన్ చేశారు. పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారడంతో ప్రెసిడెంట్ మొత్తం జాంబీలను ఒకేసారి నాశనం చేయడానికి న్యూక్లియర్ బాంబు వెయ్యాలని నిర్ణయం తీసుకున్నాడు. దీంతో క్యాసినో యజమాని స్కాట్ అనే అనుభవజ్ఞుడైన మెర్సనరీని పిలిచి వాల్ట్లో ఉన్న $200 మిలియన్ తీసుకొస్తే 50 మిలియన్ ఇస్తానని చెప్పాడు. స్కాట్ ఒకప్పుడు పీటౌన్ నుంచి జాంబీలను ఎదుర్కొని తప్పించుకున్నాడు. చివరకు అతను ఈ మిషన్ అంగీకరించి తన టీంను రెడీ చేశాడు. అందులో అతని ఫ్రెండ్ మారియా, పవర్ఫుల్ ఫైటర్, వాండరోహి మెషిన్ ఎక్స్పర్ట్, మారియాన్ లైరారియాన్ లైవ్ స్ట్రీమింగ్ చేసే జాంబీ స్లేయర్ మికీ మరియు తాళాలు విప్పడంలో ఎక్స్పర్ట్ డీటర్ ఉన్నారు. అయితే క్యాసినో యజమాని వాళ్లను పూర్తిగా నమ్మకపోవడంతో మార్టిన్ అనే తన మనిషిని వాళ్లతో పంపించాడు. అన్ని సిద్ధమైన తర్వాత టీం వెంటనే బయలుదేరింది. మొదట స్కాట్ తన కూతురు కేట్ను వెతికాడు. ఎందుకంటే ఆమె పీసీటీలో వాలంటీర్గా పనిచేస్తోంది. ఆమె సహాయంతో వాళ్లు క్వారంటైన్ జోన్లోకి సులభంగా ప్రవేశించారు. కేట్ వారికి ప్రమాదకరమైన మార్గాలు తెలిసిన లిల్లీ అనే గైడ్ను పరిచయం చేసింది. కేట్ వెళ్లబోతున్న సమయంలో ఆమె బెస్ట్ ఫ్రెండ్ గత రాత్రి రహస్యంగా పీసీటీలోకి వెళ్లి కనిపించకపోయిందని తెలుసుకుంది. అందుకే స్కాట్ చెప్పినా వినకుండా కేట్ కూడా మిషన్లో చేరింది. బయల్దేరే ముందు లిల్లీ ఒక సన్నగా ఉన్న మనిషిని టీంలోకి తీసుకువచ్చింది. అతను సరైన సమయంలో ఉపయోగపడతాడని చెప్పింది. నగర ద్వారం తెరిచి లోపలికి వెళ్లినప్పుడు వాళ్లు పూర్తిగా నాశనమైన నిశ్శబ్ద నగరాన్ని చూశారు. కొద్దిసేపటికి దూరంలో ఒక భారీ జాంబీ టైగర్ కనిపించింది. కాని వాళ్లు దాగి తప్పించుకున్నారు. ఆ టైగర్ వెళ్లిన వెంటనే లిల్లీ ఆ సన్నని మనిషిని కాల్చి చంపింది. ఎందుకంటే ఇప్పుడు జాంబీలు తెలివిగా మారినందున వాళ్లకు ఒక బలి ఇవ్వాల్సి ఉంటుంది. వెంటనే కొన్ని జాంబీలు వచ్చి ఆ శరీరాన్ని తీసుకెళ్లాయి. దీంతో టీం ముందుకు వెళ్లగలిగింది. కాని జాంబీ కింగ్ ఇప్పటికే వాళ్ల ప్రవేశాన్ని గమనించాడు. టీం చివరకు తమ లక్ష్యస్థలానికి చేరుకుంది. అక్కడ స్కాట్ పనులను పంచాడు. జనరేటర్ ఆన్ చేయడం, వాల్ట్ ఓపెన్ చేయడం మరియు పై కప్పుపై ఉన్న హెలికాప్టర్ను చెక్ చేయడం అన్నీ పూర్తయ్యాక డబ్బుతో బయట వెళ్లారని ప్లాన్ చేశారు. వాల్ట్లోకి వెళ్లినప్పుడు డీటర్ అక్కడ చాలా డేంజరస్ ట్రాప్స్ ఉన్నాయని గుర్తించాడు. వాటిని తొలగించడానికి ఒక జాంబీని ఉపయోగించాలని నిర్ణయించారు వాండరోహి. ఒక జాంబీని తీసుకొచ్చి పంది మాంసం చూపించి ముందుకు నడిపించాడు. ఆ జాంబీ ముందుకు వెళ్లగానే ట్రాప్స్ పనిచేసి దానిని మళ్లీ గుచ్చాయి. అయినా అది ముందుకు వెళ్ళింది. చివరికి గన్స్ కాల్పులతో అది చనిపోయి చివరి యంత్రం దానిని పూర్తిగా నాశనం చేసింది. దీంతో మార్గం సేఫ్ అయింది. డీటర్ ట్వైలైట్ ఆఫ్ ద గాడ్స్ అనే ప్రసిద్ధ సేఫ్ను ఓపెన్ చేయడం ప్రారంభించాడు. అదే సమయంలో హెడ్ క్వార్టర్స్ నుంచి చెడువార్త వచ్చింది. న్యూక్లియర్ బాంబ్ టైం ముందుకు మార్చారని. ఇప్పుడు వారికి కేవలం 2 గంటల సమయం మాత్రమే ఉందని చెప్పారు. మరో చెడువార్తగా మారియాన్ పైకప్పుకు వెళ్లి చూసినప్పుడు హెలికాప్టర్ సరిగా పనిచేయడం లేదని తెలిసింది. అయినా ఆమె టైంలో దాన్ని రిపేర్ చేస్తానని నమ్మకంగా చెప్పింది. చివరకు భారీ ఒత్తిడిలో డీటర్ సేఫ్ను ఓపెన్ చేశాడు. ట్వైలైట్ ఆఫ్ ద గాడ్స్ తెరుచుకున్న వెంటనే అక్కడ పర్వతాలంత డబ్బు కనిపించింది. అది చూసి అందరూ ఆశ్చర్యపోయి వెంటనే ఎంత ఎక్కువ డబ్బు తీసుకెళ్లగలరో అంత త్వరగా బ్యాగుల్లో నింపడం ప్రారంభించారు. ఇంకోవైపు బలికోసమిచ్చిన ఆ సన్నగా ఉన్న మనిషిని జాంబీలు లాగుతూ హోటల్ లోపలికి తీసుకెళ్లారు. అక్కడ చాలా జాంబీలు చేరుకుని ఉండగా ఒక్కసారిగా ఒక పెద్ద అరుపు వినిపించగానే అందరూ వెనక్కి తగ్గారు. ఎందుకంటే వారి కింగ్ అక్కడికి వచ్చాడు. జాంబీ చక్రవర్తి. క్వీన్ కడుపు దగ్గర వినిపిస్తున్న శబ్దాన్ని జాగ్రత్తగా విని ఆమె గర్భవతిగా ఉందని తెలుసుకున్నాడు. అంటే కొత్త జాంబీ పుట్టబోతుంది. కొద్దిసేపటికే ఆ సన్నగా ఉన్న మనిషిని కూడా కొత్త జాంబీగా మార్చేశారు. తర్వాత క్వీన్ మళ్లీ వీధుల్లో తిరుగుతూ క్యాసినో దగ్గరకు వచ్చింది. అక్కడ లిల్లీ వెంటనే ఆమెను చూసింది. వెంటనే మార్టిన్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా క్వీన్ను పట్టుకున్నాడు.
దీంతో ఆమె గార్డులు వెంటనే అక్కడికి చేరుకున్నాడు. బుల్లెట్లు వాళ్లను తాకినా ఆ ఎలైట్ ఆల్ఫా జాంబీలు పెద్దగా ప్రభావం చూపలేదు. కాని వాళ్లకు కూడా బలహీనతలు ఉన్నందున లిల్లీ వెంటనే ఒక హెడ్షాట్ కొట్టి మార్టిన్ను కాపాడింది. తర్వాత కోపంతో మార్టిన్ క్వీన్ తలను నరికేశాడు. కాని ఈ దాడి జాంబీ చక్రవర్తికి తెలిసిపోయింది. అతడు తన గుర్రంమీద వేగంగా అక్కడికి వచ్చి నేలపై తరలేని క్వీన్ శరీరాన్ని చూసి తీవ్ర కోపంతో ఆమెను మళ్లీ హోటల్కు తీసుకెళ్లాడు. అక్కడ ఆమె కడుపులో ఇంకా పుట్టని బిడ్డ ఉందని చూసి అతడు భయంకరంగా అరుస్తూ తన నియంత్రణలో ఉన్న ప్రతి జాంబీని క్యాసినో వైపు పంపించాడు. అక్కడ ఉన్న ప్రతి మనిషిని చంపాలని ఆదేశించాడు. ఇదే సమయంలో స్కాట్ టీంకు ఈ విషయం తెలియదు. ఎలివేటర్ తెరుచుకున్న వెంటనే పెద్ద సంఖ్యలో జాంబీలు బయటకు వచ్చి వెంటనే మ్యారియాను చంపేశారు. స్కాట్కు బాధపడే సమయం కూడా లేకుండా వెంటనే పోరాటం ప్రారంభించాడు. ఒక ఎలైట్ జాంబీ మార్షల్ ఆర్ట్స్ తెలిసినట్లుగా వేగంగా దాడి చేసినా స్కాట్ దానిని ఓడించాడు. కాని మరిన్ని జాంబీలు రావడంతో లిల్లీ మిగిలిన వారితో సైడ్ ఎగ్జిట్ ద్వారా బయటకు పారిపోయింది. వాండరోహి మరియు డీటర్ మాత్రం వెనుకే ఉండిపోయారు. డబ్బు కోసం తిరిగి చూసినప్పుడు ఎలివేటర్ తెరుచుకుని జాంబీ చక్రవర్తి అక్కడికి వచ్చాడు. అతను తన బలహీనమైన భాగాన్ని కాపాడుకోవడానికి స్టీల్ మాస్క్ వేసుకుని ఉండటం చూసి ఇద్దరూ షాక్ అయ్యారు. వాండరోహి చేతితో పోరాడేందుకు ప్రయత్నించినా త్వరగా ఓడిపోయాడు. చక్రవర్తి అతన్ని చంపబోతున్న సమయంలో డీటర్ ఒక్కసారిగా ముందుకు దూకి చక్రవర్తిని కొట్టి వాండరోహిని వాల్ట్లోకి తోసి తలుపు మూసేశాడు. తన స్నేహితుడిని కాపాడేందుకు తానే త్యాగం చేశాడు. ఇదే సమయంలో మార్టిన్ బయటకు వెళ్లే మార్గం ద్వారా పారిపోయి మిగిలిన వారిని లోపలే లాక్ చేశాడు. ఎందుకంటే క్యాసినో యజమానికి అసలు 200 మిలియన్ డబ్బు మీద ఆసక్తి లేదు. అతని అసలు లక్ష్యం క్వీన్ తలను పొందడం. ఆ తలను ఉపయోగించి ప్రపంచాన్ని జయించగల ఓబీడియంట్ జాంబీ ఆర్మీ తయారు చెయ్యాలని అతని ప్లాన్. ఇప్పుడు ఈ రహస్యం తెలిసిన వారంతా చనిపోవాలి అని నిర్ణయించాడు. బయటికి పరిగెత్తుతూ మార్టిన్ తన బ్యాగ్ తేలికగా ఉందని గమనించాడు. తెరిచి చూసినప్పుడు క్వీన్ తలబదులు ప్రింటర్ తీసుకువచ్చానని తెలుసుకున్నాడు. స్పందించేలోపే వెనుక నుండి జాంబీ టైగర్ వచ్చి అతన్ని కింద పడేసి ముక్కలు ముక్కలుగా చంపేసింది. ఇదే సమయంలో స్కాట్ మరియు ఇతరులు చివరకు మార్గాన్ని పేల్చి బయటకు వచ్చారు. కాని మెయిన్ హాల్లోకి అడుగుపెట్టగానే ఎలైట్ జాంబీలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఆ గందరగోళంలో మికీ కిందపడిపోయి ఇన్ఫెక్ట్ అయ్యాడు. తన స్నేహితులకు తప్పించుకునే అవకాశం ఇవ్వడానికి తన శరీరానికి కట్టుకున్న అన్ని బాంబులను యాక్టివేట్ చేశాడు. స్కాట్ మరియు లిల్లీ పోరాడుతూ పైకప్పుకు చేరుకున్నారు. కాని అక్కడికి జాంబీ చక్రవర్తి కూడా వెంటపడుతూ వచ్చాడు. దీంతో లిల్లీ క్వీన్ తలను చూపిస్తూ అతన్ని ఆపేందుకు ప్రయత్నించింది స్కాట్. ముందుగా వెళ్లమని చెప్పి హెలికాప్టర్ ఎగిరే సమయంలో చక్రవర్తి ఒక్కసారిగా దాడి చేశాడు. లిల్లీ క్వీన్ తలను భవనం నుండి బయటకు విసిరేసింది. దీంతో కోపంతో అతను ఆమెను చంపేశాడు. ఇదే సమయంలో స్కాట్ మ్యారియాన్కు హెలికాప్టర్ తిరగమని చెప్పాడు. ఎందుకంటే కేట్ మళ్లీ హోటల్లోకి వెళ్లి తన స్నేహితురాల్ని కనుగొంది. కాని జాంబీ చక్రవర్తి తన గుంపుతో తిరిగి వస్తున్న విషయం వారికి తెలియదు. కేట్ బయటకు రావడానికి సిద్ధమవుతున్న సమయంలో ముందు ఇన్ఫెక్ట్ అయిన ఆ సన్నని మనిషి కనిపించాడు. కాని ఆమె అతన్ని కాల్చి చంపింది. వెంటనే చక్రవర్తి వచ్చి ఇద్దరు అమ్మాయిలను మూలకు నెట్టాడు. అదే సమయంలో స్కాట్ వచ్చి ఒక పెద్ద పేరుడు ద్వారా చక్రవర్తిని వెనక్కి తోసి ఇద్దరినీ పైకప్పుకు తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లినప్పుడు మ్యారియాన్ కనిపించలేదు. కాని కొద్దిసేపటి తర్వాత ఆమె తిరిగి వచ్చి ముగ్గురు హెలికాప్టర్లో ఎక్కారు. అదే సమయంలో చక్రవర్తి ఒక పెద్ద జంపు చేసి హెలికాప్టర్ లోపలికి వచ్చాడు. దీంతో స్కాట్ అతనితో పోరాటం ప్రారంభించాడు. అదే సమయంలో మిలిటరీ న్యూక్లియర్ మిజైల్ ఆకాశంలో దూసుకెళ్లి భారీ పేరుడు వెలుగు మొత్తం ఆకాశాన్ని నింపింది. ఆ అవకాశం చూసి స్కాట్ చక్రవర్తి తలకు కాల్చి చివరకు అతన్ని చంపేశాడు. కాని పేరుడు షాక్ వల్ల హెలికాప్టర్ కూలిపోయింది. కేట్ కళ్ళు తెరిచినప్పుడు స్కాట్ బతికే ఉన్నా ఇప్పటికే జాంబీ కరిచినట్టు తెలిసింది. అతను జాంబీగా మారేలోపు కన్నీళ్లు పెట్టుకుంటూ కేట్ అతన్ని కాల్చి చంపింది. ఆ తర్వాత దుమ్ము తగ్గినప్పుడు వాండరోహి శిథిలాల మధ్య నుండి బయటకు వచ్చాడు. అతనే ఒక్కరే బతికి మిగిలాడు. జీవితాంతం సరిపడే డబ్బుతో బయటకు వచ్చానని సంతోషపడ్డాడు. కాని కొద్దిసేపటికి తన శరీరంలో ఏదో తప్పు జరుగుతోందని గమనించి చేతిపై ఒక కాటు ఉన్నట్టు చూశాడు. దీంతో మరో కొత్త జాంబీ ప్రమాదం మొదలుకాబోతుందని అర్థమైంది. ఇదే కథ ముగింపు కాబట్టి ఇలాంటి కథలు మిస్ కాకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ తదుపరి వీడియోలో కలుద్దాం.